కొత్తగా ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే నిరుద్యోగులపైన ప్రతాపం చూపుతా ఉన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు నిరుద్యోగులైనటువంటి ఆశా కార్యకర్తలపైన, అంగన్వాడీలపైన, మధ్యాహ్న భోజనాలపైన, స్కూల్ ఆయాలపైన, స్కూల్ వాచ్మెన్లపైన ప్రతాపాలు చూపించారు. అదే పద్ధతిలో ఈరోజు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిపైన ప్రతాపం చూపుతూ ఉన్నారు. ఈరోజు వారిని తప్పులు పట్టినటువంటి తెలుగుదేశం నాయకులు ఈరోజు అదే పద్ధతిని వ్యవహారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు కానీ, ఈ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ వెంటనే వారి గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకులకు చెప్పి నిరుద్యోగులపైన ఈ అభద్రతాభావం కల్పించేది, తొలగించేదని మానుకోవాలని చెప్పి ఏఐటీసీ ఎమ్మెల్యేలకు, జిల్లా అధ్యక్షులకు హెచ్చరిక చేస్తూ ఉన్నది. గత ప్రభుత్వం చేసినప్పుడు ఇదే పద్ధతిలో ఆశా కార్యకర్తలు పోరాటం చేసి వారిని తొలగించకుండా ఆపుకోగలిగినాం. అదే పద్ధతిలో ఈరోజు కూడా ప్రజలకు వెళ్తాం, మీ బండారం బయట పెడతాం. కాబట్టి వెంటనే నిరుద్యోగులపైన మీ తోటా మోటా నాయకులు చేసేటువంటి దాడులను, అభద్రతాభావాన్ని సృష్టిస్తున్నటువంటి వారిని ఉద్యోగానికి తొలగించాలని నోటీసులు ఇచ్చేటువంటి అధికారులు, అదే సందర్భంలో ఈ చోటా మోటా నాయకులు బెదిరింపులు ఆపుకోకపోతే ప్రజా ఉద్యమాన్ని తీసుకెళ్తాం. మీరు అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చిన అధికారంలోనే అబాసుపాలు కాకుండా ఈ పెద్ద నాయకులు కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదే పద్ధతిలో ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు అనేక వాగ్దానాలు చేశాడు. ఆశా కార్యకర్తలకు కనీస వేతనం ఆశా కార్యకర్తలకు ఇస్తానని చెప్పాడు. కనీస వేతనం 26,000 రూపాయలు. దానికి సంబంధించి మాట్లాడేటువంటి పరిస్థితి అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు. కాబట్టి కనీస వేతనం 26,000 రూపాయలు నువ్వు నీ నోటి నుండి జాలువారిన ఆరుముత్యాలను వెంటనే ఆశా కార్యకర్తలకు అమలు పరచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో వారు ఆరోపిస్తున్నటువంటి వారు చేస్తున్న పని చాలా ఎక్కువగా ఉన్నది. ఈ యాప్ల కూడా తొలగిస్తామని చెప్పినారు. చిన్న కొడుకు చెప్పినాడు, నాయన చెప్పినాడు యాప్ల కొలు తొలగిస్తామని. కానీ యాప్ల కొల కొనసాగుతూ ఉన్నది. రికార్డు అందిస్తామన్నారు. ఈరోజు 1,000 రూపాయలు పెట్టి రికార్డులు కొనుక్కోవాల్సిన పరిస్థితి, ప్రభుత్వం రికార్డులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోతూ ఉన్నది. కాబట్టి డిఎంహెచ్ఓ, అదే ఎమ్మెల్యేలు, అధ్యక్షుడు ఈ ఆశా కార్యకర్తల ఎడల ఈ అనుచిత వైఖరి ప్రదర్శించకుండా వారికి డైరెక్ట్ నోటీసులు కూడా ఇచ్చి ఇళ్ల దగ్గరికి పిలిపించుకొని గ్రామస్థాయి నాయకులు బెదిరించి రాజీనామా చేయండి అని బెదిరిస్తూ ఉన్నారు. ఈ కాకమ్మ కబర్లకు, తాటాకు చెప్పర్లకు ఆశా కార్యకర్తలు బెదిరి రాజీనామా చేసే ప్రసక్తి లేదు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేంత వరకు మా పోరాటం చేస్తాము, మీ బండారం బయటపడతాము. కాబట్టి నాయకులారా మేల్కోండి, మీ చోటా మోటా నాయకులకు హెచ్చరికలు చేసి స్టాప్ చేయాలని చెప్పేసి ఏఐటీసీ విజ్ఞప్తి చేస్తా ఉన్నది, హెచ్చరిక చేస్తా ఉన్నది.